రెడ్డికి ఒక పక్క కాంగ్రెస్ నేతలు అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు అందరూ కలిసి ఢిల్లీకి బీసీ రిజర్వేషన్ ధర్నా కోసం వెళ్తుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో హెచ్సి భూములను పరిశీలించేందుకు బీజేపీ నేతలు బయలుదేరారు. ఇక భూముల వద్ద వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లేందుకు యత్నించగా ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. ఇక ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అదేవిధంగా బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థుల నిరసనలకు పిలుపునివ్వడంతో అడ్డుకునేందుకు భారీ గేట్లను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా ఉండనివ్వకుండా పంపివేస్తున్నారు పోలీసులు. కొద్దిసేపట్లో బీజేవైఎం ఏబీవీపీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. రెడ్డిగా హెచ్సి భూములను పరిశీలించు బీజేపీ నేతలు బయలుదేరారు. భూముల వద్ద వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు ప్రయత్నించేందుకు యత్నించారు. ఇకైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు భారీగా పోలీసులు మోహరించారు. దీంతో బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇక బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత చెప్పండి, ఒక పక్క విద్యార్థులందరూ కూడా ఇది హెచ్సి ఇది 400 ఎకరాలు అంటే ఇటు ప్రభుత్వం లేదు అని దీన్ని రిఫైన్ చేసి కూడా ఆల్రెడీ ఇది ప్రభుత్వ భూమి ఇది యూనివర్సిటీ భూమి కాదంటూ చెప్పింది. వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అసలు? రైతులం గత కొంతకాలంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో ఇటు అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాల మధ్య కొంత వాగ్వాదం చోటు చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హెచ్యు భూములకు సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని అది ప్రభుత్వ భూమి, హెచ్యు భూమికి కాదు, హెచ్యు యూనివర్సిటీకి సంబంధం లేదు అంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆరోపణలు చేసిన సందర్భం కనబడుతుంది. గత కొంతకాలంగా అది కొందరి హయాంలో నిర్బంధించబడినా కూడా దాన్ని ఎవరు విడిపించే ప్రయత్నం చేయనప్పటికీ కూడా నేను దానిపైన కొట్లాడి దాన్ని విడిపించే ప్రయత్నం చేశాను. అది పూర్తిగా ప్రభుత్వం సంబంధించినటువంటి భూమి, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది కాదు అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా ప్రభుత్వం తరపునటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతరత్ర చెప్పిన సందర్భం కనబడుతుంది. కానీ ఇది హెచ్సియులో కంచే గచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి మాత్రం ఇది హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమే. ఖచ్చితంగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వేలంపాట కావచ్చు, ఇతరత్ర అమ్మకానికి కూడా పెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున యుద్ధం ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. గత 2-3 రోజులుగా మనం చూసినట్లయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులంతా కూడా తీవ్రంగా నిరసనలో ధర్నాలు చేసిన సందర్భం కనబడుతుంది. ఈ రోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని క్లాసుల బహిష్కరణ చేయడం కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున నిరసనలో తెలపాలి. ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వేలపాట వేయకూడదు, అమ్మకానికి పెట్టకూడదు అంటూ కూడా ప్రభుత్వం పైన వ్యతిరేక నినాదాలతో వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమించిన సందర్భం కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్లకు కొంత అండగా నిలిచేందుకు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవడానికి కావచ్చు, గచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమికి సంబంధించినటువంటి వేలంపాట ఏదైతే ప్రభుత్వం వేయాలనుకుంటుందో దాన్ని విజిట్ చేసేందుకు ఈరోజు బీజేపీ నేతలు ఎమ్మెల్యేలంతా కూడా ప్లాన్ చేసిన సందర్భం ఉంది. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలంతా కూడా బీజేపీ నేతలంతా కూడా హెచ్సియు విజిట్ చేద్దామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను తెలుసుకుందామని చెప్పేసి ఈ రోజు హెచ్సియు విజిట్ కి పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే ఉదయం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఇల్లు అందరూ కూడా గృహ నిర్బంధం చేశారు. ఎవరు కూడా బయటికి రాకుండా ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు మధ్య అక్కడ పూర్తి స్థాయిలో పోలీస్ పహారా కొనసాగుతుందని చెప్పుకోవాలి. కేవలం ఎక్కడైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కేవలం 4 మంది ఎమ్మెల్యేలే మాత్రమే ఉన్నాం, కానీ 100లకు పైగా పోలీసు బందోబస్తు పెట్టాల్సిన అవసరం ఏముంది, పోలీసు నిర్బంధాల మధ్య ఈ పాలన ఎందుకు కొనసాగుతుందని చెప్పేసి బీజేపీ నేతలు ఆరోపించిన సందర్భం కనబడుతుంది. ప్రజాపాలన అన్నారు, ఎందుకు మేము కంచెలు పెంచాము, కంచెలు పగలకొట్టాము, ఖచ్చితంగా ఇది ప్రజాపాలన కొనసాగిస్తాము, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఏది చేసుకోవడానికైనా హక్కు ఉందని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ తీరు ఎందుకు ఈ రోజు పోలీస్ పహారాల మధ్య మమ్మల్ని ఎందుకు గృహ నిర్బంధం చేయాల్సి వచ్చింది, మేమేమైనా శాంతియుతంగా చేద్దామని చెప్పేసి మేము అక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి భూములను విజిట్ చేద్దామని చెప్పేసి అక్కడ వాస్తవ పరిస్థితి తెలుసుకుందామని మేము పోతుంటే మమ్మల్ని ఎందుకు గృహ నిర్బంధం చేయాల్సి వచ్చిందో ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. అంతేకాకుండా
ప్రభుత్వ పాలన రైట్ అన్నారు. భవిత అయితే విద్యార్థులకు అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఈ వాదనలలో ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది అనుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ మాత్రమే ఎక్కువ స్టాండ్ తీసుకోవటానికి గల కారణాలు ఏంటి? ఇక బీఆర్ఎస్ విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ కూడా కోకాపేటలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేలంపాట వేసింది కాబట్టి బీఆర్ఎస్ కొంత వెనక్కి తగ్గింది అనుకోవచ్చా? బీజేపీ మాత్రం ఎందుకు ఈ యొక్క హెచ్సి భూములో ఎందుకు ఎక్కువ స్టాండ్ తీసుకుంటుంది? అయితే ఈ విషయంలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్స్పీ భూములకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వ భూములే అంటే కూడా కోర్టులో పిటిషన్ వేయడము, కోర్టు కూడా కొంత ప్రభుత్వ భూమి అన్నట్టు కూడా వాళ్లకు అనుగుణంగా తీర్పు ఇవ్వడము. ఇప్పుడు అదే ఫలితాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ భూమి, కోర్టులో ఉన్నప్పుడు కోర్టు కూడా ఇదే తీర్పునిచ్చిందని చెప్పేసి దానికి అనుగుణంగా బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి పని తీరితే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది అని చెప్పేసి బీజేపీ నేతలు దీన్ని పూర్తిగా అంటే ఈ వైఖరిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ ఒకటే, మేము హెచ్సియు భూములను కాపాడుకోవాలి, హెచ్సియు సంబంధించిన యూనివర్సిటీ భూములను ఖచ్చితంగా కాపాడుకోవాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి, ప్రభుత్వ పాలన కొనసాగడానికి ప్రభుత్వ భూములు అమ్మడమేనా, దీనికి ప్రభుత్వం ఉండాలా అని చెప్పేసి మహేశ్వర్ ప్రధానంగా ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. అయితే గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే హెచ్సి భూములకు సంబంధించి కోర్టుల పిటిషన్ నేపథ్యంలో వాళ్ళు ఈసారి పెద్దగా దీనికి సంబంధించి ఎక్కువ స్పందించట్లేదు అని చెప్పేసి ఆ రెండు పార్టీల వైఖరి ఒకటే అని చెప్పేసి బీజేపీ ప్రధానంగా ఆరోపిస్తున్న సందర్భం ఉంది. అయితే ఈ భూములు ఖచ్చితంగా ప్రభుత్వ భూములు కావు, హెచ్సి యూనివర్సిటీ భూములు. ఈ రోజు సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిస్థితి రేపు పొద్దున ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన పరిస్థితి కూడా ఇలాగే ఉండబోతుంది. ఖచ్చితంగా ఎక్కడ కూడా మేము ప్రభుత్వ భూములను అమ్మనీయము, ప్రభుత్వ పాలన కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వ భూములను అమ్మించి వాళ్ళ హామీలను నెరవేర్చడానికా అని చెప్పేసి బీజేపీ నేతలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్న సందర్భం కనబడుతుంది. ఈ హెచ్సి భూముల విషయం కూడా కేంద్ర స్థాయికి చేరింది, ఢిల్లీకి చేరింది. అక్కడ ఉన్నటువంటి ఎంపీలంతా కూడా ఈ ఎస్సీ భూములకు సంబంధించిన వేలంపాటను ఖచ్చితంగా వెంటనే వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మీరు సూచించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా మానవ వనరుల మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని కూడా కలిసిన సందర్భం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఈ డిమాండ్ ని ఖచ్చితంగా వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా కనిపిస్తుంది. రెడ్ భవిత అయితే ఆల్రెడీ కూడా ఇప్పుడు ఎలిటివి మహేశ్వర్ రెడ్డిని అయితే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తలు వీళ్ళని కూడా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలను కూడా అక్కడ కొంత నిర్బంధించే కార్యక్రమం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో బీజేవైఎం అదేవిధంగా ఏపీవీపీ కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉందంటూ సమాచారం అందుతుంది. సో ఎలా ఉండబోతుంది తదుపరి చర్యలు? కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తీసుకోబోతుంది, ఇటు ప్రభుత్వం ఏ విధంగా తీసుకోబోతుంది, ఇటు ఏపీవీపీ విద్యార్థులు అటు బీజేపీ వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా అంటున్నారు. సో ఏ విధంగా ఉండబోతుంది తర్వాత? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే ఉదయమే బీజేపీ నేతలంతా కూడా విజిట్ చేయడానికి వెళ్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు, గృహ నిర్బంధం చేసి వాళ్ళకి ఎక్కడెక్కడ అరెస్ట్ చేసిన సందర్భం ఉంది. అయితే తర్వాత 11 నుంచి 12 గంటల ప్రాంతంలో బీజేవైఎం నేతలు హెచ్సియు విజిట్ చేయడానికి పిలుపునిచ్చారు. అక్కడ కొంతమంది చేరుకున్నప్పటికీ వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కూడా తరలించిన సందర్భం కనబడుతుంది. నెక్స్ట్ జరిగేటువంటి ఏబీవీపీ కార్యకర్తలను కూడా అదే పద్ధతిలో ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఎవరిని కూడా ఎస్పీ భూముల దగ్గరికి వెళ్ళనీయము, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా అక్కడ నిరసనల కార్యక్రమాలు ఏవైతుందో అవి విరమించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం శిక్షించిన సందర్భం అయితే కనబడుతుంది. ఎక్కడ కూడా మేము ఎవరికి హాని చేయము అని చెప్పేసి వాళ్ళు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కానీ హెచ్సియు అనేది ఎంతో పర్యావరణానికి సంబంధించినటువంటి అంశము. ఒకవైపు ప్రభుత్వము అంటే మేము హెల్త్ సిటీని తీసుకొస్తామంటూనే ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసము? హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణకు కచ్చబోలి భూములు ఎంతో ప్రయోజనకరము. ఇట్లాంటి భూములను ఎలాంటి అంటే ఆక్రమణలకు గురి చేయొద్దు. వీళ్ళు రియల్ ఎస్టేట్ వాడకాల కోసమే కేవలం వీటిని అమ్ముకుంటున్నారు అని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. దాన్ని ఇప్పుడు ఏదైతే అంటే ప్రభుత్వ భూమిని వేలంపాటకు వేసి కాంక్రీట్ జంకల్ గా మారుస్తారా, రేపు భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిస్తున్న సందర్భం మీద కనబడుతుంది. Right. Thank you, Bhavita, for the clear updates.